హలో అండి, మై నేమ్ ఇస్ డాక్టర్ సుభాషిణి కటికితల, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీ విశిష్ట హాస్పిటల్ తుక్కుగూడ. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. మ్యారేజ్ అయిన 1 ఇయర్కే 1 ఇయర్ లోపు కూడా చాలామంది పేషెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ నా దగ్గరికి వస్తున్నారు. ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ, సంతానం లేమి, పిల్లల కోసమని నా దగ్గరికి వస్తున్నారు. సో మేము చదువుకున్న ప్రకారము, మా బుక్స్లో ఉన్న ప్రకారం ఏంటంటే ఒక 1 ఇయర్ వరకు ఎవ్రీ పేషెంట్ కెన్ వెయిట్. సో ఆఫ్టర్ 1 ఇయర్ వర్కప్ అనేది మేము స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ వెయిట్ అప్ టు 1 ఇయర్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు యూజువల్గా ఇన్లాస్ తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఓన్లీ అమ్మాయి కన్సీవ్ అవ్వట్లేదు అలా చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇదొక మిస్నామర్ అనమాట. అలా ఏమీ లేదు. ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము బేసిక్ వర్కప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది బోత్ పార్ట్నర్స్, మేల్ పార్ట్నర్ అండ్ ఫీమేల్ పార్ట్నర్. బికాస్ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అనమాట. మేల్ ఫ్యాక్టర్స్లో మేము ముఖ్యంగా ఏం చూసుకోవాలంటే సెమన్ అనాలిసిస్ చూసుకోవాలి, కౌంట్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సెవెన్ అండ్ ది ప్రోగ్రెషన్ అండ్ ది మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్స్, ఇవి మేము చూస్తాము. సెకండ్ థింగ్ ఫీమేల్స్లో మేము ఏం చూస్తామంటే యుట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో బోత్ ఫ్యాక్టర్స్ని మేము వర్కప్ చేసిన తర్వాత ఎక్కడ రీజన్ ఉందో దాన్ని బట్టి మేము మెడికేషన్ ఇస్తాము. అకార్డింగ్ టు దట్ ట్రీట్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాసెస్లో పేషెంట్స్ చాలామంది యాంగ్జైటీగా అయిపోయి జస్ట్ ఒక 2 months ట్రై చేసి వెంటనే మేము ఐవీఎఫ్కి వెళ్ళిపోతాము అలా అంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్ కూడా మీరు ఒక 6-7 months న్యాచురల్గా ట్రై చేసి ఆ తర్వాత ఆఫ్టర్ 6 months వీ కెన్ గో విత్ మెడికేషన్. ఆఫ్టర్ దట్ వీ కెన్ గో ఫర్ ఐయుఎస్ అండ్ దెర్ ఆర్ సెవరల్ స్టెప్స్ అనమాట. సో పేషెంట్స్కి నేను తెలియజెప్పాలనుకుంటుంది అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోకుండా యూ కెన్ వెయిట్ అండ్ వాట్ ఎవర్ యాంగ్జైటీ, మీకు ఏదైతే స్ట్రెస్ కానీ యాంగ్జైటీ ఉందో యూ కెన్ షేర్ విత్ ది ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్. అకార్డింగ్ టు దట్ మేము మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ.